బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల డిజైన్లు నిర్మాణాల అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది. ఈ మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ 5 సభ్యులతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల డిజైన్లు నిర్మాణాల అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది. ఈ మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ 5 సభ్యులతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాములు అందిస్తారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాములు అందిస్తారు. ఫోన్లో రాములు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీ అయితే ఎన్నికలకు ముందు ఈ బ్యారేజీల కింద కొన్ని పిఎస్ కుంగాయో ఆ కుంగిన అంశం పైన అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తుంది. ఒకరిపై ఒకరు పోటీ ఆ ప్రాజెక్టును సందర్శించేప్పటికే ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులందరూ తీసుకుని వెళ్లి మేడిగడ్డ బ్యారేజీ సందర్శించారు. తాజాగా 2 రోజుల క్రితం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జనసంఘానికి లేఖ రాసింది. లేఖ రాయడంతో స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మిత్ర సభ్యులు నియమించారు. కేంద్ర జనసంఘం మాజీ చైర్మన్ ఎవరు చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో 5 సభ్యులతో నియమించి ఇందులో యూస్ విద్యార్థి ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులను నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ అమితాబ్ మీనా కూడా ఈ కమిటీ మెంబర్స్ ప్రతిగా వ్యవహరిస్తారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ లోని పియర్స్ కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సమగ్రంగా విచారణ జరిపించాలి. అందులో వాస్తవాలేంటి, ప్రభుత్వం తరఫున మాకు తెలియాల్సిన విషయాలేంటి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అంశాలు ఏంటో కావాలని చెప్పి ఫిబ్రవరి 13వ తేదీన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే కమిటీ నియమించింది. 3 బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణ నిపుణుల అధ్యయనాలను కూడా ఈ కోణంలో పరిశీలించాలని చెప్పి ఎన్డీఎస్సీ విజ్ఞప్తి చేసింది. దీనికి మార్చి 2వ తేదీన శనివారం ఈ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే 4 నెలల లోపు తమ రిపోర్టును అందజేయాలని కూడా కమిటీకి గడువును విధించింది. మొత్తం మీద మేడిగడ్డ బ్యారేజీ తర్వాత కాళేశ్వరం అన్నారం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఈ 2 రాజకీయ పార్టీలు ఏదైతే విషయం నడుస్తా ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు తాత్కాలిక మరమ్మతులు చేయాలి, వెంటనే మరమ్మతులు చేసి అక్కడ నీళ్ళు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంది. అసలు ప్రాజెక్టే పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది రేపు వరదలు వస్తే. కాబట్టి ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరిపించాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ హెచ్చరిస్తా ఉంది. ఈ 2 పరిణామాల నేపథ్యంలోనే ఈ రోజు ఈ కమిటీ ఏ మేరకు రిపోర్ట్ ఇస్తుంది, 4 నెలల లోపు రిపోర్టు ఇవ్వాలని నివేదిక పేర్కొంది. కాబట్టి ఏ విధమైన రిపోర్ట్స్ అనేది మనందరం కూడా వేచి చూడాలి ఈసారి. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.